ప్రైజ్ ద లార్డ్. అందరికీ నమస్కారం. మనం బైబిల్లో అనేక విషయాలు చదువుతాం, కానీ అన్నిటికంటే ఆసక్తికరమైనది ప్రత్యక్ష గుడారం. ఇది కేవలం పాతకాలపు ఒక డేరా మాత్రమే కాదు. పరిశుద్ధుడైన దేవుడు మనలాంటి సామాన్య మనుషుల మధ్య నివసించడానికి అరణ్యంలో ఏర్పాటు చేసుకున్న ఒక పవిత్రమైన నివాస స్థలం. అసలు దేవుడు ఈ గుడారాన్ని ఎందుకు నిర్మించమన్నారో బైబిల్లో ఇలా చెబుతుంది. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. దేవుడు మనకు ఎక్కడో దూరంగా ఉండాలని కాదు, మనతో పాటు కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. చరిత్రలోకి వెళ్తే ఇజ్రాయిలు ఐగుప్త బానిసత్వం నుండి విడుదల పొంది అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు సినాయ పర్వతం మీద మోషేకు ఈ గుడారం యొక్క నమూనాను చూపించారు. ఇది ఒక ప్రయాణించే ఆలయం. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ దీన్ని నిర్మించేవారు. అయితే దేవుని సన్నిధికి మనం ఎలా వెళ్ళాలో చూపించడానికి ఇందులో 3 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బయట నుండి లోపలికి ప్రయాణం చేద్దాం. మొదటిగా బలిపీఠం. గుడారము ఆవరణలోకి రాగానే మొదటి మనకు